ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ సంబంధించి జరగబోయే ఇంగ్లీష్ ఎగ్జామ్ సంబంధించి క్వశ్చన్ పేపర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ ఇది మనకి అఫీషియల్ గా ఒక రకంగా చెప్పాలంటే విద్యార్థుల కొరకు ఇవ్వబడినటువంటి ప్రశ్నపత్రము కాబట్టి దీని నుంచి మనం ఎక్కువ ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ ఇది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిస్ చేయొద్దు చాలా ఇంపార్టెంట్ ఇది మ్యాక్సిమము మీకు ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేటువంటి ప్రశ్నపత్రంగా దీన్ని చెప్పుకోవచ్చు మనం దీంట్లో అన్నీ కూడా మీకు తెలిసినవి ఉంటాయి ఈ ఫస్ట్ సెక్షన్ ఏ దీనికి 30 మార్క్స్ ఉంటుంది సెక్షన్ ఏ మొత్తం కూడా కాంప్రిహెన్షన్ ప్యాసేజీలు ఉంటాయి అలాగే ఒక ఎడిటింగ్ అలాగే ఇంకొకటి పై చార్ట్ ఒకటి ఉంటుంది ఇక్కడ చూడండి ఫస్ట్ పారాగ్రాఫ్ ఇక్కడ ఏమి ఇచ్చాడు ఫస్ట్ పారాగ్రాఫ్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఫ్లైట్ అని చెప్పేసి ఇచ్చాడు ఫస్ట్ ఫ్లైట్ లెసన్ నుంచి ఇవ్వడం జరిగింది ఈ పారాగ్రాఫ్ ఫస్ట్ ఫ్లైట్ లెసన్ నుంచి ఇచ్చాడు చూసుకోండి హిజ్ మదర్ హ్యాడ్ పిక్డ్ అప్ ఏ పీస్ ఆఫ్ ద ఫిష్ అండ్ వాజ్ ఫ్లయింగ్ అక్రాస్ టు హిమ్ విత్ ఇట్ ఇది టెక్స్ట్ లో చెక్ చేసుకోండి దీనికి సంబంధించిన క్వశ్చన్లు వాట్ డిడ్ ద సీగల్స్ మదర్ డూ వాట్ సర్ప్రైజ్ ద యంగ్ సీగల్ ని ఆశ్చర్యపరిచిన విషయం ఏంటి అలాగే సీగల్ మదర్ ఏం చేసింది ఇది పారాగ్రాఫ్ లోనే ఆన్సర్ లోనే అలాగే వాట్ అంటే ఎగరటానికి ప్రయత్నం చేసింది ఎందువలన దేని వలన ప్రయత్నం చేసింది అని అన్నారు యాంగరా ఫియరా హంగర్ కాబట్టి ఇవన్నీ కూడా మీకు తెలుసు అలాగే వై డిడ్ ద యంగ్ సీగల్స్ హార్ట్ స్టాండ్ స్టిల్ తర్వాత ఇది ఒకసారి చూసుకోండి క్వశ్చన్స్ తర్వాత 4 క్వశ్చన్ వాట్ మేడ్ ద సీగల్స్ ఫియర్లెస్ అంటే సీగల్ భయం ఎప్పుడు పోయింది అది ఉంది అక్కడ అలాగే నెక్స్ట్ 5 ప్రశ్నలు అయిపోయిన పారాగ్రాఫ్ కి సంబంధించి తర్వాత పోయం ఇచ్చాడు ఇక్కడ చూసుకోండి ఈ టైగర్ ఇన్ ద జూ అనే పోయం ఇచ్చాడు 5 మార్కులకి దీని నుంచి 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది వాట్ డస్ ద హీ రిఫర్ టు వెరీ ఇంపార్టెంట్ పోయం ఇది ద జూ అనేది టైగర్ ఇన్ ద జూ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు వెరిఫై చేసుకోండి చెక్ చేసుకోండి వాట్ డస్ హీ రిఫర్ టు హీ ఎవరు ఈ పోయంలో హీ అని మెన్షన్ చేశారు ఎవరు అది టైగరా ఇంకెవరన్నా లేకపోతే హౌ డిడ్ హీ టెర్రరైజ్ ద విలేజర్స్ ని అతను ఏ విధంగా భయపెట్టాడు ఎవరు భయపెట్టారు ఏ విధంగా భయపెట్టారు అది పోయంలో ఉంది ఆల్రెడీ అది మీకు చక్కగా ఈ పోయం ఫస్ట్ 4 లైన్స్ లో ఇచ్చేసాడు మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ వాట్ ఈస్ ద మూడ్ ఆఫ్ ద పర్సన్ యానిమల్ ఇన్ ద సెకండ్ స్టేజ్ లో ఉన్న పర్సన్ కావచ్చు లేదా యానిమల్ కావచ్చు అంత అక్కడ ఉన్నది ఎవరు పర్సన్ యానిమలా అసలు అక్కడ దేని గురించి చెప్పబడింది అది యానిమలే అది చూసుకోండి అది వాళ్ళ మూడ్ ఏంటి అన్నాడు యాగనైనా లేకపోతే ప్రైడా రిలాక్స్డా ఎలా ఉందా రిలాక్స్డ్ ఉందా ప్రైడ్ గర్వంగా ఉందా లేకపోతే యాగని దుఃఖంతో ఉందా వాట్ ఈస్ ద లాస్ట్ వాయిస్ హీ హియర్స్ ఇన్ ద పోయం అతను ఆ వ్యక్తి ఈ పోయంలో ఉన్నటువంటి ఆ యానిమల్ చివరిగా విన్న సౌండ్ ఏంటి అక్కడ ఉంది నెక్స్ట్ 3వ పారాగ్రాఫ్ ఈ సెగ్మెంట్లో అంటే ఈ కాంపరేషన్ ప్యాసేజీలో 3వది ద థీఫ్ స్టోరీ పోయం నుంచి ఇది నాన్ టెల్ టెక్స్ట్ నాన్ టెల్ ఉంది ఎగ్జామ్ పారాగ్రాఫ్ ఇది చాలా ఇంపార్టెంట్ స్టోరీ మీకు బాగా తెలిసిన స్టోరీ కూడా ఇది ద థీఫ్ స్టోరీ అనేది దాని నుంచి కూడా మనకి ఇక్కడ పారాగ్రాఫ్ ఇచ్చారు క్వశ్చన్స్ ఇచ్చారు 5 క్వశ్చన్స్ ఇచ్చారు ఇక చూసుకుని 11, 12, 13, 14, 15 ప్రశ్నలు వెరీ ఇంపార్టెంట్ ప్రశ్నలు ఒకసారి చెక్ చేసుకోండి మై హార్ట్ శాంక్ వాట్ డస్ దస్ సెంటెన్స్ మీన్ అంటే మై హార్ట్ శాంక్ అది ఎందువల్ల అంటే దుఃఖంతోనా బాధతోనా ఎలా ఫియరా భయమా ఏంటి అనేది ఇక్కడ ఇచ్చాడు చక్కగా చూసుకోండి హీ స్ట్రెచ్డ్ అవుట్ హీస్ హ్యాండ్ హౌ డస్ హీ రిఫర్ టు హీ అంటే ఎవరు ఇక్కడ నెక్స్ట్ హీ న్యూ వాట్ డిడ్ హీ న్యూ ఈ పోయం చూసారా ఎంత నాలెడ్జబుల్గా ఉంటుంది ఈ పోయం ఈ లెసన్ అంతా కూడా అంతే చక్కగా ప్రతి పారాగ్రాఫ్ కూడా చాలా బాగుంటుంది అనమాట అందులో వచ్చిన డిక్షన్ చాలా బాగుంటుంది ఆ పద సమూహం చాలా చక్కగా వాడతాడు మీరు వీలైతే ఆ లెసన్ స్టోరీ ఒకసారి మళ్ళీ చూసుకోండి చాలా ఇంపార్టెంట్ లెసన్ దీని నుంచి పారాగ్రాఫ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ నెక్స్ట్ ద స్మైల్ కేమ్ బై ఇట్ సెల్ఫ్ వై నెక్స్ట్ వాట్ విల్ ద narrator ప్రాబబ్లీ డూ ఆఫ్టర్ దిస్ ఇది ఒకటి చెక్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ చూడండి 16వ ప్రశ్న ఇక్కడ బార్గ్రాఫ్ ఇచ్చాడు ఫ్లో చార్ట్ 3 డయాగ్రామ్ ఇచ్చాడు ఒక్కోసారి ఫ్లో చార్ట్ ఇస్తాడు ఒక్కోసారి ఏమిస్తాడు పై చార్ట్ ఇస్తాడు చూసుకోండి చార్ట్ ఇస్తాడు ఫస్ట్ 5 క్వశ్చన్లు ఇస్తాడు 5 మార్కులకి ఫస్ట్ ప్రశ్నకి ఆన్సర్ మాత్రం హెడ్డింగ్ ఇక్కడ బార్గ్రాఫ్ కానీ పై చార్ట్ కానీ ఏదైతే ఇస్తాడో దాని యొక్క హెడ్డింగ్ ఫస్ట్ దానికి ఆన్సర్ అవుద్ది రెండో దానికి దాంట్లో చూసి ఆన్సర్ చేసుకోండి ఇక 3, 4, 5 ఏవైతే ఉన్నావో వాటికి మాత్రం చక్కగా మీకు మల్టిపుల్ చాయిస్ ఇచ్చేస్తున్నాడు నెక్స్ట్ ఇక్కడ చూడండి 17వ ప్రశ్నకు వచ్చేసి ప్యాసేజ్ కేర్ఫుల్గా చదవమని చెప్తున్నాడు తర్వాత ఏమంటున్నాడు అరేంజ్ ద ఫాలోయింగ్ జంబుల్ సెంటెన్స్ ఇంటూ మీనింగ్ఫుల్ ఆర్డర్ ఇది జంబుల్ సెంటెన్స్ స్టోరీ ఇచ్చాడు ఆ స్టోరీలో మెయిన్ ఈవెంట్స్ని డిజార్డర్ ఆర్డర్ మార్చి ఇచ్చాడు మీరు ఆర్డర్లో పెట్టడమే ఏది ముందు బీనా సీనా డీనా ఈనా ఏది ముందు అది రాస్తారు రెండోది ఏది ఏనా బీనా సీనా డీనా ఈనా ఏదైతే అది ఓకే ఆర్డర్ మార్చి చక్కగా నీట్గా రాయాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి
గ్రామర్ వొకాబులరీ. ఈ సెక్షన్కి వచ్చేసరికి కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అని చెప్పాడు. హీఈస్ ద న్యూ ప్రిన్సిపల్. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు చెప్తున్నానంటే 1 సార్లు వీటి నుంచి యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్లు వచ్చే అవకాశం ఎక్కువ. యాజ్ ఇట్ ఈజ్గా దిగిపోయే క్వశ్చన్లు కొన్ని ఉంటాయి, అందుకని కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఇంకొకటి మీ అందరికి ముందుగా చెప్తున్నాను, మొన్న జరిగిన గ్రాండ్ టెస్ట్ ఇంగ్లీష్ పేపర్ ఖచ్చితంగా రెఫర్ చేయండి. గ్రాండ్ టెస్ట్ ఇంగ్లీష్ పేపరు ఖచ్చితంగా రెఫర్ చేయండి. దాని నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. హూమ్ ఇచ్చాడు, హీఈస్ ద న్యూ ప్రిన్సిపల్, ఐ వర్క్డ్ విత్ హిమ్ బిఫోర్ అన్నాడు. చక్కగా దీనికి ఆన్సర్ ఏంటి? హీఈస్ ద న్యూ ప్రిన్సిపల్ హూమ్ ఐ వర్క్డ్ విత్ బిఫోర్, అంతే. నెక్స్ట్ చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ అన్నాడు. షేలా హ్యాస్ ప్రిపేర్డ్ ద టేస్టీ డిషెస్ అన్నాడు. అప్పుడు దీనికి ఆన్సర్ ఏమవుతుంది? టేస్టీ డిషెస్ డిషెస్ హ్యావ్ బీన్ ప్రిపేర్డ్ బై షేలా. అది నెక్స్ట్ రిపోర్ట్ స్పీచ్ చూడండి. పేషెంట్ సెట్ టు ద డాక్టర్ అన్నాడు. ఐ హ్యావ్ బాట్ ద మెడిసిన్ అన్నాడు. పేషెంట్ టోల్డ్ ద డాక్టర్ దట్ హీ హ్యాడ్ బాట్ ద మెడిసిన్స్. నెక్స్ట్ ఇక్కడ గమనించండి, దీనికి ఆన్సర్ ద బేకర్ కలెక్టెడ్ హిస్ బిల్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్. ఇక్కడ చూడండి 3 ఇచ్చాడు కదా ఇక్కడ ప్రిపోజిషన్స్. ఈ ప్రిపోజిషన్స్ తో కూడా అంటే 3 ప్రిపోజిషన్స్ ఇచ్చాడు. సూటబుల్ దాన్ని ఫిల్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి మీరు. క్వశ్చన్ నెంబర్ అందరూ తప్పేస్తూ ఉంటారు. క్వశ్చన్ నెంబర్ ఇది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 21వ ప్రశ్న. 21వ ప్రశ్నకి రోమన్ అంకె 1 ఉంది, అలాగే 2 కూడా ఉంది. దీనికి ఆన్సర్ ఇక్కడ, దీని ఆన్సర్ ఇక్కడ. 21 మళ్ళీ ఒకసారి చూడండి. క్వశ్చన్ నెంబర్ వేసేటప్పుడు మీరు జాగ్రత్తగా వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 21వ ప్రశ్న. 21 రోమన్ అంకె 1 ఉంది, అలాగే 2 ఉంది. కాబట్టి దీనికి ఎట్ ఆన్సర్ కాబట్టి ప్రిపోజిషన్ ఎట్ కరెక్ట్ కాబట్టి దీనికి ఆన్ కరెక్ట్ కాబట్టి ఇలా క్లియర్గా రాసుకోండి. 21. 22 చూద్దాం. 22వ ప్రశ్న చూడండి. ఎడిట్ ద ప్యాసేజ్. ఇక్కడ చూడండి ఎడిటింగ్ అన్నాడు. ఎడిటింగ్ అసలు మిస్ చేసుకోవద్దు మీరు. 5 మార్కులు వస్తాయి దీనికి. ఇక్కడ చిన్న మిస్టేక్స్ ఏముంటాయి? వెబ్ ఫార్మ్స్ మిస్టేక్స్, ప్రిపోజిషన్ మిస్టేక్స్, ఆర్టికల్స్ మిస్టేక్స్ ఇవే ఉంటాయి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ త్రూ రావాలి ఆర్టికల్, ఇక్కడ త్రూ రావాలి. ఇక్కడ రోల్స్, రోల్డ్ కదా, ఇక్కడ రోల్డ్, ఇది రోల్స్ అని రాశాడు. ఇక్కడ త్రూ, రషింగ్ త్రూ, అది రషింగ్ డౌన్ అన్నాడు, తప్పది. ఇక్కడ యాన్ ఉండాలి, ఏ పెట్టాడు. ఇక్కడ త్రూ కదా, ఇక్కడ యాన్ ఉండాలి, ఏ ఉంచాడు. ఇక్కడ ఆర్డ్ అనేది వోవెల్ సౌండ్ ఇక్కడ, అందుకే ఏ పెట్టాడు, యాన్ పెట్టాలి. అదర్ వెహికల్స్, ఇది అదర్ వెహికల్ పెట్టాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫిల్ ఇన్ బ్లాంక్స్. 23వ ప్రశ్న చూడండి. సూటబుల్ ఆర్టికల్ అనగానే మనకి ఏమున్నాయి ఆర్టికల్స్? ఏ ఉంది, యాన్ ఉంది, ది ఉంది. ఏ కానీ, యాన్ కానీ, అలాగే ది కానీ, ఏది సూటబుల్ దాన్ని మీరు ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఏం వస్తుంది, అలాగే ద గాడ్, ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోండి, చక్కగా ఆన్సర్ రాసుకోండి. ఇక్కడ కూడా అంతే. మీరు ఇక్కడ గమనించి చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ రిపీటెడ్ పాస్ట్ యాక్షన్స్. ఇవి యూజ్ టు, వుడ్, యూజ్ టు ఉపయోగించి రాయటం. ఇక్కడ వుడ్ ఉపయోగించిన వుడ్ ప్లస్ V1 ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మెయిన్ వెర్బ్ ఇక్కడ ఉంది. వెన్ ఐ వాజ్, ఇది టైం ప్రైజ్. వెన్ ఐ ప్లేడ్ క్రికెట్ ఎవ్రీ ఈవినింగ్ అని ఉంది. వెన్ ఐ వాజ్ ఏ చైల్డ్ ఐ ప్లేడ్ క్రికెట్ ఎవ్రీ ఈవినింగ్ అని ఉంది. ఇది పాస్ట్ యాక్షన్ రూపంలో మనం రాయాలంటే వుడ్ కానీ యూజ్ టు కానీ ఉపయోగించి రాయాలి. యూజ్ టు ప్లస్ V1, అలాగే వుడ్ ప్లస్ V1. ఇక్కడ వుడ్ చూడండి. వెన్ ఐ వాజ్ ఏ చైల్డ్ ఐ వుడ్ ప్లే, V1 ప్లేడ్ కాదు, ఐ వుడ్ ప్లే క్రికెట్ ఎవ్రీ ఈవినింగ్. అలాగే ఇక్కడ కూడా అంతే. ఇన్ మై స్కూల్ డే అవర్ టీచర్ వుడ్ ఫీల్ హ్యాపీ టీచింగ్ అస్, అలా రాయొచ్చు. లేదా వెన్ ఐ వాజ్ ఏ చైల్డ్ ఐ యూజ్ టు ప్లే, V1 ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఐ యూజ్ టు ప్లే క్రికెట్ ఎవ్రీ ఈవినింగ్. అలాగే ఇన్ మై స్కూల్ డేస్ అవర్ టీచర్ వుడ్ ఫీల్, యూజ్ టు ఫీల్ ఫెల్ట్ అని ఉంది కదా, యూజ్ టు ఫీల్ అని రాయాలి అక్కడ. ఓకే, యూజ్ టు ఫీల్. నెక్స్ట్ రీరైట్ ద సెంటెన్స్ ఇంటూ సింగిల్ సెంటెన్స్ అన్నాడు. ఇక్కడ నౌన్ మోడిఫైయర్స్ మీకు తెలుసు, ఆల్రెడీ మనం చెప్పుకున్న నౌన్ మోడిఫైయర్స్ అడ్జెక్టివ్స్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఐ బాట్ ఏ మొబైల్, ఇట్ ఈస్ అన్ ఆండ్రాయిడ్ మొబైల్ అండ్ ఈజ్ రెడ్ ఇన్ కలర్ అన్నాడు. ఐ బాట్ an Android red mobile అని రాసుకుంటే సరిపోద్ది, ఆండ్రాయిడ్ రెడ్ మొబైల్. అలాగే చూడండి, షీ ఓర్ ఏ శారీ, ఇట్ ఈస్ ఏ కాంచీపురం శారీ, ఇట్ ఈస్ బ్లూ ఇన్ కలర్ అన్నాడు. ఐ ఓర్ ఏ బ్లూ కాంచీపురం శారీ అని రాసి సరిపోద్ది, బ్లూ కాంచీపురం శారీ. ఇక్కడ బ్లూ ఉంది, ఇక్కడ కాంచీపురం ఉంది, కాబట్టి 2 అడ్జెక్టివ్స్. షీ ఓర్ ఏ బ్లూ కాంచీపురం శారీ. నెక్స్ట్ గివ్ ఏ సూటబుల్ అడ్వైజ్ అన్నాడు. అడ్వైజ్ అవ్వాలనుకున్నప్పుడు షుడ్ ఉపయోగించి రాయటమే. షుడ్
యువర్ ఫ్రెండ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కంప్యూటర్స్ అంటే మీ ఫ్రెండ్కి ఇష్టం, అప్పుడు నువ్వేమైనా అడ్వైజ్ ఇస్తావు, యూ షుడ్ జాయిన్ ఇన్ కంప్యూటర్ కోర్స్ అని రాసి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ ఇక 27వ ప్రశ్నకు వచ్చేయండి. 27వ ప్రశ్న అంతా కూడా సినానిమ్స్ అంటే తెలుసు కదా మీకు, సేమ్ మీనింగ్స్ అనమాట. మీనింగ్స్ రాయాలి. ఇక్కడ పదాలు ఇచ్చాడు, బ్యూటిఫుల్ కి మీనింగ్ ఇందులో ఉంది, గుడ్ లుకింగ్. అలాగే డెత్ అని ఉంది, డెత్ అంటే ఎండ్ ఆఫ్ లైఫ్, ఇక్కడ ఇచ్చాడు మీనింగ్ ఉంటుంది. అలాగే ఇంకేముంది, లక్కీలీ అన్న, ఫార్చునేట్లీ అన్న ఒకటే, ఇన్వెంటివ్నెస్ అన్న, క్రియేటివిటీ అన్న ఒకటే. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. ABCD. ఏకేమో గుడ్ లుకింగ్, బీకేమో క్రియేటివ్ ఎండ్ ఆఫ్ లైఫ్, సికేమో ఫార్చునేట్, డీకేమో క్రియేటివిటీ. అది నెక్స్ట్ ఇక్కడ చూడండి, రైట్ యాంటోనిమ్ అన్నాడు. ఇవి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్. ఇది యాంటోనిమ్ ఫ్రెండ్, ఎనిమీ, రిప్లైడ్, నాట్ రిప్లైడ్ లేదా అన్ఆన్సర్డ్ ఏదైనా పెట్టచ్చు. అలాగే కామన్, కలెక్ట్, స్కాటర్. ఇలా మీరు చక్కగా రాసుకోవచ్చు. ఈ ఆపోజిట్ మీనింగ్స్ రాయాలి. ఈ పదాలకి పైనేమో మీనింగ్స్ రాశారు పదాలకి, ఇక్కడ ఏ పదాలకి ఆపోజిట్స్ రాయాలి. ఓకే. నెక్స్ట్ 29వ చూడండి, రైట్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ అన్నాడు. ఈ పదం తర్వాత ఇక్కడ ఏమొస్తుంది, 3 పదాలు ఇచ్చాడు బ్రాకెట్లో. ఈ మూడిట్లో ఏది కరెక్టో దాన్ని మనం ఇక్కడ ఏ రాసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 29A ఏమొస్తుంది, షుడ్ నాట్ ఫర్గెట్ కాబట్టి అక్కడ ఉన్న 3 పదాల్లో ఫర్గెట్ కరెక్ట్. ఫర్గెట్ఫుల్ అని ఉంది, ఫర్గెట్ కరెక్ట్ కాబట్టి షుడ్ నాట్ ఏ ఫర్గెట్. బి ఏమొస్తుంది, 29B వచ్చేసి ఏముంది ఇక్కడ, యువర్ నైబర్హుడ్, నైబరింగ్, నైబర్ ఎక్కడ ఉంది, యువర్ నైబర్ రాయండి, నైబర్. సారీ, ఇట్లా మీరు ఆన్సర్ రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ సూటబుల్ ఫామ్ రాయమన్నప్పుడు అది 29. ఇక 30 ఏముంది, ఇవ్వండి సఫిక్స్, ప్రీఫిక్స్ సఫిక్స్ ఉన్నాయి 20. ఇక 30 వచ్చేసి ఇవ్వండి ప్రీఫిక్స్ సఫిక్స్ ఉంది. చదువుకోండి ఒకసారి. షీ క్యాలిక్యులేటెడ్ అండ్ రీక్యాలిక్యులేటెడ్, ప్లాన్డ్ అండ్ రీప్లాన్డ్, ఇక్కడ రీ వస్తుంది కాబట్టి 31. 30లో 1 ఏంటి, RE, ఇది రాస్తారు. 30లో రోమన్ అంకె 2 ఏంటిది ఆన్సర్, ద బుద్ధిస్ట్ ascetic felt sleepy during meditation, TION, ఇది ఆన్సర్. కాబట్టి అది రాసి సరిపోతుంది. ఇట్లాగా ఆన్సర్ రాయాలి. 31 చూద్దాం. 31లో 4 పదాలు ఇచ్చాడు, 4 పదాల్లో 1 తప్పు. ఇనాగ్రేషన్ తప్పు. ఇక్కడ ఒకసారి చూడండి, ఇనాగ్రేషన్ తప్పు, GUA ఉండాలి, అక్కడ ఇవ్వలేదు. ఆ స్పెల్లింగ్ అంతా మీరు కరెక్ట్గా రాసుకోండి. స్పెల్లింగ్ ఈ పదాలన్నీ కూడా మీ టెక్స్ట్ బుక్ లో చేస్తాడు, ఎక్కడి నుంచి ఇవ్వడు. ఇంపల్సివ్, బ్యారేజ్ రాంగ్ ఉంది చూడండి, అది కరెక్ట్ చేసి రాయడమే. ఇకపోతే ఇక్కడ గమనించండి, రీడింగ్ డిక్షనరీ ఎంట్రీ. ఈ పదం ఒకటి చూడండి, స్కిర్మ్ అనే పదం ఇచ్చాడు. ఇదిగోండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడిగాడు. స్కిర్మ్ అనే పదానికి వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ స్కిర్మ్ అన్నాడు. ఇక్కడ వెర్బన్ ఉంది, ఇది ఆన్సర్. వెర్బన్ రాసి సరిపోద్ది ఇక్కడ. నెక్స్ట్ పిక్ అవుట్ ద సెంటెన్స్ విత్ ద వర్డ్ స్క్విర్మ్ అన్నాడు. ఈ పదానికి ఒక సెంటెన్స్ రాయమన్నాడు ఈ పదం ఉపయోగించి. మీరు ఓన్గా రాయొచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నదా ఎత్తి రాయొచ్చు. ఇవ్వండి ఇక్కడ పదం ఇచ్చాడు, క్రిస్టిన్ స్పెండ్ అన్కంఫర్టబుల్లీ ఇన్ హర్ చైర్, అది రాసి సరిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎక్స్ప్రెషన్స్ ఇన్ ద సెంటెన్స్ ఆఫ్ యువర్ ఓన్, యూజ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ యువర్ సెంటెన్స్ అన్నాడు. ఏంటి, ప్రేజ్ వర్బ్ ఒకటి ఇచ్చాడు, మేకప్ ఫర్. ఈ పదం ఉపయోగించి ఒక సెంటెన్స్ రాయాలి. మీనింగ్ రాయాల్సిన పనిలే, సెంటెన్స్ రాస్తారు. ఈ పదాన్ని సెంటెన్స్ లో వాడితే చాలు. అలాగే ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఈ పదాన్ని క్వాకింగ్ ఇన్ ద బూట్స్, ఈ పదాన్ని మీరు సెంటెన్స్ లో ఉపయోగించాలి. ఒక సెంటెన్స్ రాయాలి ఆ పదం ఉపయోగించి, అంతే. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మ్యాచింగ్ ఇచ్చేసాడు. ఇక్కడ ఈ మ్యాచింగ్ కరెక్ట్ గా పెట్టండి. గెట్ అలాంగ్ విత్, హ్యావ్ గుడ్ రిలేషన్, కరెక్ట్ గా పెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇది డి. స్టే ఇన్ అంటే స్టే ఇండోర్స్ అనమాట. సి. లుక్ ఆఫ్టర్ అంటే కేర్ ఆఫ్. ఏ. కామ్ డౌన్ అంటే రిమైన్ క్వైట్. బి. ఇట్లా ఆన్సర్లు చక్కగా పెట్టుకోండి. ఇకపోతే మనం పార్ట్ 35 సెక్షన్ సికి వచ్చేమో చక్కగా పాజిబుల్ కాన్వర్జేషన్స్ అన్నాడు. ఇవ్వండి ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, మీకు టెక్స్ట్లో కూడా ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా మనకి ఇప్పుడు రేపు ఫైనల్ ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది, పబ్లిక్ ఎగ్జామ్లో. చూడండి, ఇన్ ద లెసన్ ద బ్లాక్ ఏరోప్లేన్, ద పైలట్ వాంట్స్ టు ల్యాండ్ ద ఫ్లైట్ అండ్ ట్రైస్ టు కాంటాక్ట్ ద గ్రౌండ్ స్టేషన్, but he could not as the sky was full of clouds and the ground control doesn't respond. Even the compass fails, but dramatically he landed the aeroplane safe in those conditions. Meets an officer and at the control center and talks to her.
ఇక్కడ చూడండి చక్కగా సిచ్యువేషన్ ఇచ్చాడు. బ్లాక్ ఏరోప్లేన్ సిచ్యువేషన్ మీకు తెలుసు కదా. అతను ఫ్లైట్ నడపలేక పడిపోతానని చెప్పేసి అనుకుంటాడు, కానీ ఎవరో వచ్చి అతను కాపాడతారు. అతను కింద కంట్రోల్ స్టేషన్ కాల్ చేసినా కానీ తన దగ్గర ఉన్న రేడియో పనిచేయదు, కంపాస్ కూడా పనిచేయదు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎట్లా కొట్లా ల్యాండ్ అవుతాడు సేఫ్గా. తర్వాత వచ్చి ఆఫీసర్ అక్కడ ఫ్లైట్ కంట్రోల్ స్టేషన్లో ఉన్న ఆఫీసర్తో మాట్లాడతాడు. ఆ కాన్వర్జేషన్ రాయమంటున్నాడు ఇక్కడ. అంతే, కాన్వర్జేషన్ ఇచ్చాడు కదా ఇక్కడ. కాన్వర్జేషన్ బిట్వీన్ పైలట్ అండ్ ఆఫీసర్, ఇది చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. తర్వాత మేడం రైడ్స్ ద బస్ 35Bలో Valli got into the bus in the village to go to the town. She divorced everything in and around the bus. She looks outside through the window at the canal, palm trees, grassland, distant mountains and the blue sky and the green fields and are wonderful to her. She admired the running across the street, the passengers traveling along with her cows. Imagine you are Valli and the landscape conductor and passengers. Write your experience with the sight of landscape, conductor and passengers. నువ్వే వల్లి అనుకో. నువ్వే వల్లి అయితే, వల్లి ఎలా అయితే హ్యాపీగా జర్నీ చేసిందో అలాగే నువ్వే వల్లి అయితే నీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అనేది నీ ఎక్స్పీరియన్స్ రాయమంటున్నాడు ఇక్కడ. అంటే ప్యాసేజ్ ఒక పారాగ్రాఫ్, 2 పారాగ్రాఫ్లు చక్కగా అందంగా రాస్తే 10 మార్కులు వస్తాయి. నెక్స్ట్ దేర్ ఈస్ అన్ 36వ ప్రశ్న చూడండి. దేర్ ఈస్ అన్ ఇష్యూ ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ sewage water in your area. It causes major health hazards, inconvenience to her residents. It becomes a breeding ground for mosquitoes. It also causes discomfort to the people. Write letter to municipal commissioner. అంటే మీ ఏరియాలో వాటర్ స్టాగ్నేట్ అయిపోయింది, దోమలు అన్నీ వచ్చేసాయి, రోగాలు ప్రబలిపోయి అందరూ ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్కి అదంతా చక్కదిద్దమని ఒక లెటర్ రాయాలి. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 36B చూడండి. బుక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. దే హెల్ప్ us డెవలప్ intellectually. Book reading a very good habit. It needs to be cultivated in students' life. But now book reading among students is not up to the mark. బుక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనిషి ఎదుగుదలకి మంచి నాలెడ్జ్ గ్యాదర్ చేయాలంటే బుక్స్లో ఉంటుంది, కానీ ఇప్పుడు ఎవరు బుక్స్ చదవట్లా. కాబట్టి దాన్ని పురస్కరించుకుని ఇక్కడ ప్రిపేర్ ఏ స్క్రిప్ట్ ఫర్ స్పీచ్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లిటరసీ డే. ఇంటర్నేషనల్ లిటరసీ డే సందర్భంగా ఒక స్క్రిప్ట్ రాయాలి. స్క్రిప్ట్ ఫర్ స్పీచ్, మాట్లాడటానికి మీరు స్క్రిప్ట్ రాసుకోవాలి. ఇంటర్నేషనల్ లిటరసీ డే సందర్భంగా మీరు ఆ మీటింగ్లో మాట్లాడాలి. ఎలా మాట్లాడతారు అది చక్కగా రాసుకోండి. ఇది కూడా ఒక ఎస్సే టైప్, చక్కగా రాసుకోండి. ఇంట్రడక్షన్ ఉండాలి. ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ విత్ యూ. ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ఇంటర్నేషనల్ లిటరసీ డే అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద బుక్స్ అని చెప్పేసి మీరు చెప్పాలనుకున్నదంతా చెప్పేసి లాస్ట్లో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అని చెప్పి అండ్ చేయండి. అంతే, అయిపోద్ది. నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. 37వ ప్రశ్న చూడండి. 37వ ప్రశ్న వచ్చేసి ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇచ్చాడు, అక్కడక్కడ అండర్లైన్ చేసి ABCDE ఇదిగోండి 5 ప్రేజ్లు అండర్లైన్ చేశాడు. అండర్లైన్ చేసిన ప్రేజ్లో ఆన్సర్లు వచ్చేటట్టుగా నౌ ఫ్రేమ్ WH క్వశ్చన్స్ టు గెట్ ద అండర్లైన్డ్ పార్ట్స్ యాజ్ ఆన్సర్స్ అన్నాడు. అండర్లైన్ పార్ట్స్ ఆన్సర్గా వచ్చేటట్టుగా మనం క్వశ్చన్స్ ప్రిపేర్ చేయాలి. ఇవ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఎట్ బర్త్ ద చైల్డ్ వాజ్ వెరీ ఫెయిర్ అండ్ ప్రెట్టి అన్నాడు. ఈ సెంటెన్స్ చూడండి. ఎట్ బర్త్ ద చైల్డ్ వాజ్ వెరీ ఫెయిర్ అండ్ ప్రెట్టి. హౌ వాజ్ ద చైల్డ్ ఎట్ హర్ బర్త్ అనే ప్రశ్న వేస్తే ఏమని వస్తుంది ఆన్సర్? వెరీ ఫెయిర్ అండ్ ప్రెట్టి అని వస్తుంది. హౌ వాజ్ ద చైల్డ్ ఎట్ హర్ బర్త్ అనే ప్రశ్న వేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? వెరీ ఫెయిర్ అండ్ ప్రెట్టి అనే ఆన్సర్ వస్తుంది కదా. అట్లాగే ఈ అండర్లైన్ చేసిన పార్ట్ మనం వేసే ప్రశ్నకి ఆన్సర్ అవ్వాలి. అట్లాగే మిగిలిన పార్ట్స్ కూడా మీరు క్వశ్చన్స్ తయారు చేయాలి. అట్లా వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ ప్రశ్న 37లో B చాలా ఇంపార్టెంట్. కైండ్స్ ఆఫ్ ఫ్యూయల్. ఒక ఫ్లో చార్ట్ ఇచ్చాడు ఇక్కడ, అలాగే ట్రీ డయాగ్రామ్ ఇస్తాడు, అలాగే పై చార్ట్ ఇస్తాడు, లేదా బార్ గ్రాఫ్ ఇస్తాడు, ఒక టేబుల్ ఇస్తాడు. ఏదో ఒకటి ఇవ్వచ్చు ఇక్కడ ఇచ్చి ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు పారాగ్రాఫ్ రూపంలో రాయాలి. ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. స్టడీ ద ఫాలోయింగ్ ఫ్లో చార్ట్ అండ్ రైట్ ఏ పారాగ్రాఫ్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇట్. ఇందులో వచ్చిన ఇన్ఫర్మేషన్ ని ఉపయోగించుకుని మీరు పారాగ్రాఫ్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 సెంటెన్స్ చెప్తాను. కైండ్స్ ఆఫ్ ఫ్యూయల్ అని ఉంది సాలిడ్. ద అబోవ్ పారాగ్రాఫ్ ద గివెన్ పై చార్ట్ ద ఫ్లో చార్ట్. ఇదేంటిది ఏమన్నాడు ఇక్కడ? ఫ్లో చార్ట్. ద గివెన్ ఫ్లో చార్ట్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ కైండ్స్ ఆఫ్ ఫ్యూయల్ అని ఒక సెంటెన్స్ రాశాను. నెక్స్ట్ దేర్ ఆర్ 3 kinds of fuels: solids, liquids and gases. One is solid, second liquid, third gases. రాశాను. Solids included substances. Solids are included substances. They include wood, coal, coke. And liquids are 3 kinds.
దెర్ ఆర్ లిక్విడ్ ఫ్యూయల్స్ ఆర్ 3 kinds అని చెప్పి, వన్ ఇస్ పెట్రోల్ అండ్ సెకండ్ కెరోసిన్ అండ్ డీజిల్. గ్యాస్ ఇస్ ఫ్యూయల్స్ ఆర్ 3 kinds అని చెప్పేసి మళ్ళీ అందులో ఉన్నాయి మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్యూయల్ గ్యాస్, న్యాచురల్ ఫ్యూయల్ గ్యాస్, పెట్రోల్ ఫ్యూయల్స్. వీటి గురించి తెలిస్తే వాటి గురించి కూడా మీరు సెంటెన్స్ రాయొచ్చు. ఈ విధంగా రాస్తే మీకు 10 మార్కులు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.